స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడు నాయన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరొకసారి మనందరి ఈ రీతి కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మీరు ఈ కార్యక్రమం కొరకు ఎదురు చూస్తున్నందుకై, ప్రార్థన చేస్తున్నందుకై, ఇతరులకు పరిచయం చేస్తున్నందుకై కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచిది. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మనము స్క్రీన్ మీద కనబడుతున్న రీతిగా సంపూర్ణత అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. మూలవాక్యంగా పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. క్రీస్తునందు ప్రియులారా, మనము సంపూర్ణత అనే ఈ అంశాన్ని గురించి ధ్యానం చేస్తూ, సంపూర్ణతలో మొదటిగా సంపూర్ణత అంటే ఏమిటి అనే విషయాన్ని మనం ధ్యానం చేసాం. రెండవది, మనము సంపూర్ణలో అవటంలో బాధ్యత ఎవరిది అనే విషయాల గురించి మనం ధ్యానం చేసాం. మూడవది, ఏ ఏ విషయాల్లో మనం సంపూర్ణం అవ్వవలసి ఉన్నదని వాక్యం మనకు తెలియజేస్తున్నది. ఆ విషయాల గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 11, 12 వచనాలు కలిసి ఉంటాయి. ఆ వాక్యాన్ని చదువుదాం. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను అని చదువుతున్నాం. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే మనము విశ్వాస విషయంలో సంపూర్ణులం కావలసి ఉన్నది అని వాక్యం మనకి తెలియజేస్తుంది. ప్రియులారా, మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా, లేక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలసిన అవసరత ఏమిటి అనే సంగతులను గురించి ప్రస్తుతం మనం ధ్యానం చేస్తున్నాం. విశ్వాసం యొక్క అవసరత ఏంటి అని అంటే, గత పర్యాయం మనం చూసాం. ఒక వ్యక్తి తన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో పాపక్షమాపణ పొందాల్సిన అవసరత ఉన్నది. పాపక్షమాపణ పొందాలి అని అంటే ఖచ్చితంగా విశ్వాసం అవసరమైనది అనే సంగతిని గత పర్యాయం మనం ధ్యానం చేయటం జరిగింది. విశ్వాసం యొక్క అవసరత ఏమిటి అనే సంగతిని గురించి మరికొన్ని వాక్య సత్యాలు ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం.
అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను అని ఇక్కడ చదువుతున్నాం. ప్రియులారా, గుర్తుపెట్టుకోవాల్సిన రెండవ విషయం ఏమిటి, లేక విశ్వాసం యొక్క అవసరత ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి కనాను స్త్రీ వచ్చి తన కుమార్తెకు దయ్యం పట్టిందని, స్వస్థత కలుగు చేయమని యేసు ప్రభువారిని వేడుకొనుచు ఉంటుండగా, యేసు ప్రభువారి ద్వారా మరి ఆమె మేలు పొందు నిమిత్తమై ఆయనను వెంబడించుచున్న సమయంలో ఆమె యొక్క విశ్వాసాన్ని చూచి యేసు ప్రభువారు పలికిన మాట ఇక్కడ మనం చదువుతున్నాం. నీవు కోరినట్టే నీకు అవునుగాక అని యేసు ప్రభువారు చెప్పడం ద్వారా కుమార్తెకు గొప్ప స్వస్థత కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మనకు మన శరీరము చాలా బలహీనతలతో కూడిన శరీరం. గతంలో కంటే ఈ రోజుల్లో శరీరము చాలా బలహీనమవుతున్న పరిస్థితులు మనకున్నాయి. మనకంటే పెద్ద వయసున్న వారు చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు, కానీ చిన్న వయసులో ఉన్నవారే చాలా అనారోగ్యాలకు గురి అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. తీసుకుంటున్న ఆహారం కానివ్వండి, మన విధానాలు కానివ్వండి, మనల్ని చాలా రోగం కలిగిన వ్యక్తులుగా మారుస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఇంత మాత్రమే కాదు, కానీ ప్రియులారా, రోగాలు రావడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. శరీర దౌర్బల్యత మాత్రమే కాకుండా పలు విధాలుగా రోగాలు వచ్చే అవకాశం ఉన్నది. అయితే దైవ శక్తుల ద్వారా కానివ్వండి, రోగాల ద్వారా కానివ్వండి, మరే విధమైన ఇబ్బందుల ద్వారా కానివ్వండి, మనము ఎదుర్కొంటున్న సమస్య నుంచి విడుదల పొందాలి అని అంటే మనకు కావాల్సింది ఏంటిదో తెలుసా ప్రియులారా? విశ్వాసము కావాలి. విశ్వాసం అనేది యేసు ప్రభువారు మన దగ్గర చూడాలనుకుంటున్న ఒక అద్భుతమైన ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. ఆ విశ్వాసము ద్వారా ఏమవుతుంది అని అంటే, మనము యేసుక్రీస్తునందరి విశ్వాసము ద్వారా స్వస్థత పొందటానికి, యేసుక్రీస్తు ద్వారా మనము మేలు పొందటానికి అవకాశం ఏర్పడుతుందని అనేక వాక్య సత్యాలు మనం గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది. ప్రియులారా, చాలామందికి విశ్వాసం ఉండదు, కానీ వారు కనపడ్డ వారందరికీ ఫోన్లు చేసి, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఉదాహరణకి ఒక మీటింగ్ జరుగుతుంది అనుకుందాం, అక్కడ నలుగురు సేవకులు ప్రార్థన అవసరతలు కలిగిన వ్యక్తుల కొరకు ప్రార్థన చేస్తున్నారు అనుకుందాం. సభల్లో ఇట్లాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. అయితే కొంతమంది చక్కగా వస్తారు, ప్రార్థన చేయించుకొని వెళ్తారు. ఇంకొంతమంది ఎలాగుంటారంటే, నలుగురు సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు. ప్రార్థన చేయించుకోవటం నేను తప్పు పట్టట్లేదు, కానీ ప్రియులారా వినండి జాగ్రత్తగా. వీరికి విశ్వాసం లేకపోవటాన్ని బట్టి, కేవలము సేవకులు యందు విశ్వాసం ఉంచుటను బట్టో నలుగురు దగ్గరికి వెళ్ళి, అక్కడ ఎంతమంది నిలబడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, కనబడ్డ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ప్రియులారా ప్రార్థన చేయించుకుంటూ ఏదైనా కార్యం జరిగిద్దేమో ఆశతో చూస్తూ ఉంటారు. నేను వారిని కించపరచటం కానివ్వండి, వారిని బలహీనపరచాలని కానీ నా ఉద్దేశం కాదు, కానీ ప్రియులారా ఇక్కడ స్వయాన యేసు ప్రభువారు పలికిన ఒక మాటను మనం చదువుతున్నాం. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను అని ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియమైన సోదరి సోదరుడా, తల్లి తండ్రి, దయచేసి వినండి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి మనము కార్యము చూడాలి అని అంటే ఆయన మన దగ్గర ఏం కోరుతున్నాడో తెలుసా? విశ్వాసం కోరుతున్నాడు. ఈమె తన కుమార్తె కొరకు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చింది. యేసు ప్రభువారిని వేడుకుంటుంది. మీ కొరకు నేను వాక్యాన్ని చదువుతున్నాను, చూడండి. మత్తయి సువార్త 15:21-22 వచనాలు. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను అని ఇక్కడ చదువుతున్నాం. ప్రియులారా, ఆ స్త్రీ వచ్చింది యేసు ప్రభువారి దగ్గరికి వేడుకుంటూ ఉన్నది. అయ్యా, నా కుమార్తెకు దయ్యం పట్టింది, నా కుమార్తెను స్వస్థపరచు, నా కుమార్తెను బాగు చేయని కేకలు వేస్తూ ఉంది, కరుణించమని వేడుకుంటూ ఉంది. మరి దానికి యేసు ప్రభువారి దగ్గర నుంచి వచ్చిన స్పందన ఏంటి అని అంటే, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు అని చూస్తున్నాం. గమనించారండి?
ఆమె కేకలు వేస్తున్నది, కరుణించమని, కరుణించు 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 అని. కానీ యేసుప్రభు వారి దగ్గర నుంచి ఏ విధమైన స్పందన రాలేదు. ఒక్క మాట కూడా ఆయన పలకలేదు. విసుగొచ్చింది యేసుప్రభు వారితో ఉన్న శిష్యులకి. ఆమెను పంపించకపోయావయ్యా అని అన్నాడు. యేసుప్రభు వారు మౌనంగా ఉన్నారని, యేసుప్రభు వారి దగ్గర నుంచి స్పందన రాలేదని ఈ తల్లి యేసుప్రభు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితులు ఇక్కడ మనకు కనబడట్లేదు. అలాగే ఆమె యేసుప్రభు వారిని వెంబడిస్తూనే ఉంది. శిష్యులు విసుక్కున్నారు. సరళి వీళ్ళు విసుక్కుంటున్నారు కదా, మగ మనుషులు విసుక్కుంటున్నారు, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఆమె వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. అంతేనా? యేసుప్రభు వారితో ఆయన శిష్యులు అన్నారు, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈయన పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అంతటితో ఆగకుండా ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొరక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. గమనించారా? నేను వచ్చింది ఇశ్రాయేలు కొరకు వచ్చాను అన్నాడు. అయినా కూడా ఆమె వచ్చి ప్రభువా సహాయం చేయని యేసుప్రభు వారికి మొరక్కి వేడుకుంటున్నట్లుగా చూస్తా ఉన్నాం. గమనించారా ప్రియులారా? ఆమె విశ్వాసం ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నదో. మౌనంగా ఉంటే ఆమె వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. శిష్యులు కొంచెం విసుకున్నట్లుగా ఆమెను పంపించేసేయమని చెప్తా ఉండంటే ఆమె వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. యేసుప్రభు వారు అన్నారు, నేను నశించిన ఇశ్రాయేలు వద్దకే వచ్చాను కానీ మరి ఎవరి వద్దకు రాలేదు, పంపబడలేదు అని ఆయన చెబితే అయినా కూడా ఆమె వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. మ్రొక్కి లేక మోకరించి యేసుప్రభు వారిని సహాయం అడుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. యేసుప్రభు వారు నోరు తెరిచి మాట్లాడిన మాట, నేను మీ కొరకు రాలేదు, నేను ఇంకొకరి కొరకు వచ్చాను అన్నాడు. ఆమె ఎంత పరీక్షించబడుతుందో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదే సమయంలో ఆమె యేసుప్రభు వారి సహాయం అడిగింది. ప్రభువా నాకు సహాయం చేయని అడిగింది. దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు నోరు తెరిచి ఏం చేయాలి? సరేనమ్మా నీ కుమార్తె బాగుపడిందిలే అని చెప్పాలి కదా. యేసుప్రభు వారు ఇక్కడ అంటున్నారు, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా అని చదువుతున్నా. యేసుప్రభు వారు నోరు తెరిచి మాట్లాడితే ఎంత నొచ్చుకునే రీతిగా ఈ మాటలు ఉన్నాయో ఆలోచన చేయాలి మనం. ఆమె ఏమంటున్నాడంటే కుక్క అంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే పిల్లలు తినే రొట్టె ముక్కలు తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తమా? ఈ కుక్క పిల్లలు అని అంటే బజార్లో ఉండే కుక్కలు కాదు, ఇళ్లలో పెంచుకునే కుక్కలను ఉద్దేశించి పలికిన మాట అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైతేనేమి చాలా హీనంగా మాట్లాడినట్టుంది కదా. అప్పుడు ఆమె అంటుంది, 27వ వచనం చదువుతున్నాను. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానులు బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. గమనించారా? కుక్క పిల్లలకు వేస్తారా పిల్లలు తినే రొట్టె ముక్కలు అని యేసుప్రభు అంటే నిజమే ప్రభువా, పిల్లలు తింటూ ఉండగా కొన్ని కింద పడుతుండంటే కుక్క పిల్ల తింటే కదా, నాకు ఆ చిన్న ముక్క కింద పడేయ్యా. ఎంత తగ్గింపు జీవితం, ఎంత స్థిరమైన విశ్వాసం, ఎంత బలమైన విశ్వాసం. ప్రియులారా, ఎందుకు ఈమె ఇంత గోజాడుతుంది? ఎందుకు ఇంత ఈమె తనను తాను తగ్గించుకోవాల్సిన అవసరం ఏంటి? లోకరీతిగా మాట్లాడాలంటే ఆమె తన ఆత్మాభిమానాన్ని ఎందుకు చంపుకోవాలి? ఈ రీతిగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రియులారా, ఆమెలో గర్వమే కానీ, అధికమైన ఆత్మాభిమానమే కానీ మరే విధమైన పరిస్థితులు కూడా ఆమెలో ఏలుబడి చేయలేదు. ఆమెకు ప్రియులారా నిండా సంపూర్ణమైన దీనత్వం ఆమెలో ఉన్నట్లుగా మనకి కనబడుతున్నది. ఆమె ఎందుకు ఇంత దీనురాలిగా యేసుప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నది, వేడుకుంటూ ఉన్నది? కారణం ఏమిటి అని అంటే, ప్రియమైన సోదరి సోదరులారా, దయచేసి ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఆమెకు ఒక సంగతి అర్థమైంది. ఏమిటి అని అంటే, తన కుమార్తెకు స్వస్థత కేవలం యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే దొరుకుతుంది. నేను ఏదో ఒక రీతిగా ఆటంకపరచబడి అభ్యంతరపరచబడి యేసు ప్రభు వారిని విడిచిపెట్టి వెళ్ళానా, నా కుమార్తె బాగుపడటం జరగదు, నా కుమార్తె జీవితం నాశనమైపోతుంది అనే ఒక గ్రహింపులోకి ఆమె వచ్చింది. ఏది ఏమైనా ప్రభు ద్వారానే నాకు కార్యం జరగాలి. ఆయన నన్ను కొట్టినా చీకొట్టినా ఏం చేసినా సరే
ఏదేమైనా నా కుమార్తె బాగుపడటమే నాకు కావలసిన విషయము అనే ఒక నిశ్చయితలోకి ఆమె వచ్చేసేసింది, స్థిరమైన విశ్వాసంలోకి ఆమె వచ్చేసేసింది. అందుకు యేసుప్రభు వారు అన్నారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసం చాలా గొప్పది, చాలా ఉన్నతమైనది, చాలా శక్తి కలిగినది, చాలా స్థిరమైనది, నీవు కోరినట్టుగా నీకు జరుగుతుంది అని యేసుప్రభు వారు ఎప్పుడైతే అన్నారో, దేవుని వాక్యాలు చదువుతున్నాం, ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సోదరి సోదరులారా, ఈమె కుమార్తెకు దయ్యం పట్టింది. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో ఏదైనా సమస్యలో ఉండుండొచ్చు, ఏదైనా రోగగ్రస్తమైన పరిస్థితుల్లో ఉండుండొచ్చు, ఇబ్బందుల్లో ఉండుండొచ్చు, ఎవరు కూడా అర్థం చేసుకునే పరిస్థితులు నీకు ఉండి ఉండకపోవచ్చు, ఏదో ఒక విధమైన సమస్యతో నలిగిపోతున్న పరిస్థితుల్లో ఉండొచ్చు. ప్రియమైన సోదరి సోదరులారా, జాగ్రత్తగా వినండి. నీవు విశ్వాసం ఉంచవలసింది ఏ మనుషుని యందు కాదు, నీవు ఆధారపడాల్సింది ఏ వ్యక్తి యందు కాదు, కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము గనక నువ్వు ఉంచినట్లయితే నీ ప్రతికూలత నుంచి నువ్వు విడుదల పొందటానికి అవకాశం ఏర్పడుతుంది అనే సంగతిని నేను దేవుని సేవకుడిగా ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుని సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకోవడం తప్పు అని నేనైతే చెప్పను. ఎందుకు అని అంటే ప్రియులారా, దేవుని సేవకులు భారముతో, దేవుని సేవకులు బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరత దైవజనులకు ఉన్నది. అయితే దేవుని సేవకులు చేస్తేనే అయిద్దని మాత్రం నేను చెప్పలేను. ఎందుకు అని అంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా చెప్పిన మాట మనం ఇక్కడ చదువుతున్నాం, చూస్తూ వచ్చాం. విశ్వాసము చాలా విలువైనది. మన విశ్వాసంలో లోపం పెట్టుకొని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ప్రార్థన చేసిన ఉపయోగం లేదు, పాస్టమ్ గారి దగ్గరికి వెళ్ళాను, ప్రార్థన చేశారు, ఉపయోగం లేదు, సంఘస్థులు ప్రార్థన చేశారు, ఉపయోగం లేదు అనకూడదు. యేసు ప్రభు వారు నీ దగ్గర ఏం చూడాలనుకుంటున్నాడంటే విశ్వాసము చూడాలనుకుంటున్నాడు. ఆమెను పరీక్షించాడు, ఆమెను కించపరచలేదు సుమా, ఆమెను బలహీనపరచాలని కాదు సుమా, ఆమెను పరీక్షించి ఆమెను ఒక ఉన్నతమైన స్థితిలో సమాజానికి లోకానికి చూపించాలని, ఆమెను ఒక మోడల్గా చూపించాలని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఆమెను పరీక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, నీవు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు ఎన్నో సంవత్సరాల నుంచి, జవాబు రావట్లేదేమో, ఆయన మౌనంగా ఉన్నాడేమో. ఆయన మౌనానికి కారణం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఆయనకు నీ సమస్య పట్ల, నీ రోగం పట్ల, నీ ఇబ్బందుల పట్ల ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనది. దేవుని సేవకులు పెద్దలు చెప్తున్న మాట, శ్రీదేవి అనే సహోదరి గురించి మీరు చాలామంది విని ఉండొచ్చు. ఆమె ఈ మెడ దగ్గర నుంచి క్రింద భాగం ఏది పని చేయదు. దేవుని సేవకులను పిలిపించుకొని ఆమె ఏమని ప్రార్థన చేయించుకున్నది అని అంటే, నా రోగం తగ్గాలని కాదనయా, మేము ఆత్మలో ఎదుగునట్లు మా కొరకు ప్రార్థన చేయండి అని ప్రార్థనా సహాయం కోరింది. ఎంత అద్భుతమైన విషయం కదండి ఇది. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మనము గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏమిటి అని అంటే, దేవుడు మన దగ్గర విశ్వాసం చూడాలనుకుంటూ ఉన్నాడు. మనము కేవలము ఈ స్వస్థతల కొరకు, సమస్యల నుంచి విడుదల కొరకు మాత్రమే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం కాదు. మన ఆధ్యాత్మిక ఎదుగుదలలో స్వస్థతలు ఒక చిన్న భాగం అంతే. కొన్ని సమస్యలు, కొన్ని రోగాలు, కొన్ని ఇబ్బందులు, పేతురు గారి భాషలో చెప్పాలనంటే అవసరమును బట్టి కలుగుతున్న నానావిధ శోధనలు అంటాడు. దేవుడు వీటిని మన జీవితంలోకి అనుమతించి వాటి ద్వారా దేవుడు మనల్ని సరిచేయాలనుకుంటూ ఉంటాడు. యోబు గారి జీవితంలో అదే జరిగింది కదా. కొన్ని దోషాలను బట్టి మనకు కొన్ని వ్యాధులు, రోగాలు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మనము ఈ రోగం నుంచి, ఈ వ్యాధి నుంచి, ఈ బాధ నుంచి విడుదల దయచే ప్రభు అని కాదు ప్రార్థన చేయాల్సింది. ప్రియులారా, మొదటగా మనం పాపక్షమాపణ పొందాలి. పాపక్షమాపణ పొంది దిద్దుకొని సరిచేసుకొని ప్రభు దగ్గర స్వస్థత పొందాలి, ప్రభు సహాయం కోరుకోవాలి. కాబట్టి
ఇక్కడ మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ప్రియులారా, విశ్వాసం ఎందుకు అని అంటే మనము మన జీవితంలో శరీరంలో అనుభవించుచున్న రోగాలు కానివ్వండి, సమస్యల నుంచి కానివ్వండి, బాధల నుంచి కానివ్వండి, దయ్యపు శక్తుల నుంచి కానివ్వండి విడుదల పొందటానికి మనకు విశ్వాసము అవసరమైనది అనే సంగతిని ప్రియులారా ఈ సమయంలో మనము గుర్తుంచుకోవాల్సిన వారమై ఉన్నామని నేను ప్రేమతో మనం చేస్తున్నాను. ఇంకా విశ్వాసం యొక్క అవసరత ఏమున్నదో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ప్రియులారా జాగ్రత్తగా వినండి. క్రియలకు విశ్వాసం కావాలి, విశ్వాసానికి క్రియలు కావాలి. క్రియలకు విశ్వాసం కావాలి, విశ్వాసానికి క్రియలు కావాలి. ఈ విషయాన్ని మనము ఆలోచించేద్దాం. రక్షించబడిన తర్వాత మన ఆధ్యాత్మిక జీవితంలో క్రియలు అనేవి చాలా ముఖ్యమైనవి. మనం ఏమీ చేయకనే కేవలం విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం. దేవుని కృప చేత విశ్వాసం ద్వారా మీరు రక్షించబడి ఉన్నారు. విశ్వాసం ద్వారా కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. రోమా పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక ధ్యానాల్లో మనం ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. ఆ పత్రికలు మనం చదువుతున్నట్లయితే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. మనం రక్షించబడ్డామని అంటే మనం ఏదో చేయుటను బట్టి మనం రక్షించబడలేదు. కేవలం యేసుక్రీస్తు శిలువ కార్యమునందు విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుడు మన పట్ల కృప చూపడం ద్వారా మనం రక్షించబడ్డాం. అనగా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నామని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తున్నది. అయితే రక్షించబడిన తర్వాత మన జీవితంలో క్రియలు అవసరం. ఇక్కడ యాకోబు భక్తుడు చెప్తాడు, క్రియలు లేని విశ్వాసం మృతము అంటాడు. ప్రియులారా, మనము సత్క్రియలు చేయాల్సిన వారమై ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మీరు విశ్వాసం ద్వారా కృపచేతను రక్షించబడ్డారు అని చెప్తాడు. అయితే 10వ వచనంలోకి వచ్చేసరికి పౌలు గారు అక్కడ ఏం చెప్తున్నాడో నేను మీ ఎదుటి తీసుకొస్తాను. మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. గమనించండి, రక్షించబడిన తర్వాత మన జీవితంలో సత్క్రియలు అవసరము. సత్క్రియలు చేసేవారిగా అనగా మంచి పనులు చేసేవారిగా ఉండాలి. సత్కార్యాలు, సత్క్రియలు అని వాక్యం మనకి తెలియజేస్తుంది. ప్రియులారా, ఎందుకు సత్క్రియలు అని అంటే మనము ఉచితముగా రక్షించబడ్డాం. సత్క్రియలు చేయాల్సిన బాధ్యత మనకు ఉన్నది. యేసుప్రభు వారు మనల్ని అందుకొరకే నూతన సృష్టిగా చేశాడు అని చదువుతున్నాం. దేవుడు మన కొరకు ముందుగా నిర్ణయించాడు సత్క్రియలు. ఎందుకు మనం సత్క్రియలు చేయాలి? స్వయం యేసుప్రభు వారే కొండ మీద ప్రసంగంలో అనగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ మాటల గురించి చెప్తాడు. నేను మీ కొరకు ఆ వాక్యాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని ఇక్కడ మనం చదువుతున్నాం. గమనించండి, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు. ఎంత చక్కని మాట. మనము సత్క్రియలు చేయడం ద్వారా పరలోకమందున్న మన తండ్రికి ఏం కలుగుతుందంటే మహిమ కలుగుతుంది, ఘనత వస్తుంది, కీర్తి వస్తుంది. రక్షించబడిన మనము సత్క్రియలు చేయాల్సిన వారమైన వాక్యం చెప్తా ఉంది. మంచి పనులు చేయాలి, ఇతరులకు సహాయం చేసేవారిగా మనం ఉండాలి, ఇతరులకు మేలు చేసేవారిగా ఉండాలి, ఇతరులను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాల్సిన వారమై ఉన్నాం. ఆర్థిక విషయాల్లో కానివ్వండి, సహాయం చేసే విషయాల్లో కానివ్వండి, సహకరించే విషయాల్లో కానివ్వండి, పలు పలు విధాలుగా దేవుని పిల్లలమైన మనం ఏం చేయాలని అంటే మంచి పనులు చేయాలి, సత్క్రియలు చేయాలి. అయితే ఈ సత్క్రియలు చేయటానికి కావాల్సింది ఏంటిది అని అంటే విశ్వాసం కావాలి. విశ్వాసం అంటే అర్థం ఏంటి? విశ్వాసము అనగా దేవుడే చూచుకుంటాడు, దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. ఇది ఫెయిత్. దేవుడే చూచుకుంటాడు, దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. మన విశ్వాసం మనుషులు యందు కాదు, మన విశ్వాసం యేసుక్రీస్తునందు ఉంచాలి.
దేవుని యందు ఉంచాలి. మనం దేవుని యందు విశ్వాసం ఉంచి మనం సత్క్రియలు కనుక చేయగలిగినట్లయితే ప్రియులారా, దేవుని దగ్గర నుంచి మనం తగిన ప్రతిఫలం పొందుకుంటాం. మనం విశ్వాసము మనుషుల యందు కాదు ఉంచాల్సింది. నేను పలానా వ్యక్తి సహాయం చేశాను, ఆ వ్యక్తికి కృతజ్ఞత లేదే అని నేను బాధపడ్డాను. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ఖండించాడు. ఎందుకు అని అంటే, నువ్వు సహాయం చేసింది ఆ వ్యక్తిని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలనా? నువ్వు ఆ వ్యక్తికి చేదోడువాదిగా నిలబడింది నీ ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలనా? అది ఆశించడం తప్పు కదా అని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వెంటనే గద్దించిన వెంటనే నేను దాన్ని వెంటనే సరి చేసుకున్నాను. ఆ మనసు నాకు ఎందుకు వచ్చింది అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇతరులకు సహాయం చేస్తాం, ఇతరులకు మనము సహకరిస్తాం, అది మన బాధ్యత. దేవుడు మనకిచ్చిన బాధ్యత అనే దాన్ని కూడా ధన్యత అని చెప్పుకోవచ్చు. గొప్ప అవకాశం. ఎందుకు? దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకుంటాడు. మనము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాం. అందుకొరకు మనం సృష్టించబడిన వారమై ఉన్నామని ఇందాక మనం చదువుకున్నాం. దేవుడు ముందుగా నిర్ణయించిన సత్క్రియలు చేయటానికి దేవుడు మన నూతన సృష్టిగా చేసుకున్నాడు. సో మనము చేసే క్రియలు విశ్వాసము కలిగినవై ఉండాలి. విశ్వాసం యొక్క అవసరత ఏంటంటే, మనము సత్క్రియలు చేస్తూ ఉంటుండగా నాకేదో పుణ్యం వచ్చింది, నాకేదో ధన్యత వచ్చింది, లేకపోతే అదేదో ఇదేదో కాదు. కానీ యేసుక్రీస్తునందు మన విశ్వాసం ఉంచి సత్క్రియలు చేయవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనము నీతి క్రియలు మనం చేయాల్సిన వారమై ఉన్నాం అని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీవు మనుషుల దగ్గర నుంచి ప్రతిఫలం ఆశించకుండా, దేవుడు నాకు తగిన సమయంలో తగిన ప్రతిఫలం దయచేస్తాడనే స్థిరమైన బలమైన విశ్వాసంతో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీ పట్ల తగిన కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి విశ్వాసం మనకు ఎందుకు అవసరం అంటే, పాప క్షమాపణ పొందడానికి అవసరం. విశ్వాసం మనకు ఎందుకు అవసరం అని అంటే, మనము దేవుని దగ్గర నుంచి స్వస్థత పొందాలన్నా, దెయ్యం నుంచి విడుదల పొందాలన్నా, దేవుని కార్యాలు చూడాలన్నా, అద్భుతాలు చూడాలన్నా విశ్వాసం అవసరం. మూడవది, మనము చేసే సత్క్రియలకు తగిన ప్రతిఫలం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంటే విశ్వాసం కావాలి. ఈ మాట మన హృదయంలో ఉంచుకొని విశ్వాసంలో లోపం లేని వారిగా, విశ్వాసం అందు సంపూర్ణతలోకి ఎదుగుచున్న వారిగా మన జీవితాలు కట్టుకుందాం. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా దయచేసి దీవించును గాక. ప్రార్థన. మా ప్రియమైన పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఈ దినాన మాతో మాట్లాడని శ్రేష్టమైన వాక్కుల కొరకే నీకు వందనాలు. దయగల తండ్రి, మీ వాక్యాన్ని అనుసరించి మా వ్యక్తిగత జీవితాలు కట్టుకోవడానికి, దిద్దుకోవడానికి సహాయం చేయండి. మాకు స్థిరమైన బలమైన విశ్వాసం దయచేయండి. నీ కార్యాలు చూచే విశ్వాసం దయచేయండి. అలాగే సత్క్రియలు చేసి నీ దగ్గర నుంచి ప్రతిఫలం పొందుకునే రీతిగా మా విశ్వాసము ఉండునట్లు సహాయం చేయండి. ఈ కార్యక్రమం వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఇటు విశ్వాసంలో ఎదుగునట్లు, సంపూర్ణులగునట్లు ఆశీర్వదించండి. మీ కృపగల దయగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి స్తోత్రం అర్పించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడైన నడిపించి మనలందరినీ తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడు